నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. ఇంటి నుంచి వస్తున్నప్పుడు మా అమ్మగారు భోజనం ప్యాక్ చేసి ఇచ్చేది. అది ఈ అల్యూమినియం ఫాయిల్, ప్లాస్టిక్ ర్యాపర్స్తో కాదు, అరటి ఆకుల్లో. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇవాళ మనం తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ఇది చాలా సాధారణం. భోజనాన్ని అరటి ఆకుల్లో చుట్టేవారు. ఇక మిఠాయిలకు పసుపు ఆకులు, ఆవిరి వంటలకు పనస ఆకులు, కొన్నిసార్లు టేకు ఆకులు కూడా వాడేవారు. ఇవి కేవలం ఆచారం కోసం కాదు, ఇవి నిజంగా చాలా ఉపయోగకరం. ఈ ఆకులు వేడిని తట్టుకుంటాయి, ఆహారంతో చర్య జరపవు, మట్టిలో కలిసిపోతాయి. ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఈ అల్యూమినియం ఫాయిల్ బదులు అరటి ఆకును వాడుతున్నారు. వేడివేడి ఆహారంలో ఈ ఫాయిల్స్ లేదా ప్లాస్టిక్ నుంచి లోహాలు లేదా రసాయనాలు కలవడం గురించి అందరిలోనూ కూడా ఆందోళన పెరుగుతోంది. అందుకే ఈ మార్పు వస్తుంది. ఇది కేవలం పాత జ్ఞాపకాలు కావు, ఆచరణీయమైన పరిష్కారం. ఇది ఒక ట్రెండ్ కోసమో సాంప్రదాయం కోసమో కాదు, ప్రమాదాన్ని తగ్గించడం కోసం. సహజమైన హాని చేయని ఆకులతో ఆహారం చుట్టడం వల్ల అనవసర రసాయనాలు శరీరంలోకి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం కోసం సురక్షితమైన మార్గాలు వాడటం ఇది వెనకటి రోజుల్లో తీసుకెళ్ళడం కాదు, సరి అయిన నిర్ణయం.